నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించడంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం మాత్రం మంత్రి పదవులు, కేబినెట్ హోదాలపై ఎందుకు దృష్టి పెడుతోందని ప్రశ్నించారు. అసలు నాగబాబు ఎవరని, ఆయన ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసని, హైదరాబాద్ లో ఉండే వ్యక్తికి ఏ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ హోదా ఇస్తారని నిలదీశారు. పీఆర్పీ రోజులను గుర్తు చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్ తాను ఆ సమయంలో పార్టీ జెండా పట్టుకుని తిరిగిన వ్యక్తినని చెప్పారు. పీఆర్పీలో నాగబాబు వల్ల తామంతా మోసపోయామని ఆరోపించారు. నాగబాబు ఏంటో తమకు బాగా తెలుసని, అప్పట్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారని, వారిని పక్కన పెట్టి ఇప్పుడు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ కోసం జెండా మోసిన వాళ్లకు పదవులు ఇవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళకే పదవులు ఇవ్వాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పీఆర్పీ నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ ఎన్నో ఏళ్లుగా పార్టీలు, నాయకుల వెంట నడిచిన వాళ్లు ఉన్నారని, వారి కష్టానికి గుర్తింపు ఎక్కడుందని నిలదీశారు. కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా ఉన్నవారికి పదవులు ఇచ్చుకోవడమే రాజకీయమా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పదవిపైన దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన హోదా కాదని, మనకు మనం ఇచ్చుకున్న హోదా మాత్రమేనని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రి మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మరో వ్యక్తికి మంత్రి హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒకవైపు ప్రభుత్వం మంత్రిత్వ శాఖలకు సంబంధించి అధికారిక ప్రకటనలు చేస్తూ, మరోవైపు కేబినెట్ హోదాలు, ప్రత్యేక పదవులు ఎలా కేటాయిస్తోందని నిలదీశారు. అసలు ఈ హోదాలకు ఉన్న రాజ్యాంగబద్ధత ఏంటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి, ధరల పెరుగుదల, రహదారులు, సాగునీరు, విద్య, వైద్యం వంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం పదవుల పంపకంలో ఎందుకు ఇంత ఆసక్తి చూపుతోందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా రాజకీయ పదవులు పంచుకుంటే ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలో పదవులు అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇచ్చుకునే బహుమతులు కాదని, ప్రజలకు సేవ చేయడానికి, బాధ్యతలు నిర్వహించడానికి ఇచ్చే అవకాశమని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తికి హోదా ఇచ్చే ముందు అతని అర్హత, రాష్ట్రానికి అతను చేసిన సేవ, ప్రజలతో అతనికి ఉన్న సంబంధం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కుటుంబ సంబంధాలు, రాజకీయ సాన్నిహిత్యం ఆధారంగా పదవులు ఇస్తే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. పీఆర్పీ సమయంలో జెండాలు మోసిన వాళ్లు, పార్టీ కోసం రోడ్లపై తిరిగిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వాళ్లు, ఎన్నికల్లో పనిచేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని, వారి గురించి ఆలోచించకుండా ఇప్పుడు కొత్తగా హోదాలు పంచుకోవడం ఎందుకని నిలదీశారు. నాగబాబుకు కేబినెట్ హోదా ఇవ్వడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ నిబంధన ప్రకారం ఈ హోదా కల్పించారో స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఇదే సమయంలో రాజ్యాంగం పేరుతో జరుగుతున్న వ్యవహారాలపైన దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అంటే డైనింగ్ టేబుల్ పై ఫుడ్ పంచుకోవడం కాదని, రాజ్యాంగం పట్ల గౌరవం, నిబంధనల పట్ల బాధ్యత ఉండాలని అన్నారు. అధికారంలో ఉన్నామనే కారణంతో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. పదవులు, హోదాలు ఇవ్వడం విషయంలో కూడా చట్టపరమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే రేపటి రోజున ఎవరికి నచ్చిన వారికి ఏదో ఒక హోదా ఇచ్చుకునే పరిస్థితి వస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని అన్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం పదవుల కేటాయింపులతో రాజకీయ దుమారం రేపుతోందని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదని, కానీ వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకు పదవులు ఉపయోగించుకోవడాన్ని మాత్రం ప్రశ్నించాల్సిందేనని అన్నారు. నాగబాబుకు కేబినెట్ హోదా ఇవ్వడంపై తనకు వ్యక్తిగత విరోధం ఏమీ లేదని అన్నారు. నాగబాబు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏ బాధ్యత తీసుకోబోతున్నారు, ఆ హోదాతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలుగుతోందో ప్రభుత్వం వివరించాలని కోరారు. కేవలం ఒక పదవి ఇచ్చామని చెప్పడం కాకుండా ఆ పదవి ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు ప్రజల కోసం ఉండాలని, వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం ఉండకూడదని వ్యాఖ్యానించారు. పీఆర్పీ కాలం నుంచి ఇప్పటి వరకు రాజకీయంగా ఎన్నో పరిణామాలు చూశామని, ఎవరు ఎవరిని మోసం చేశారో, ఎవరు ఎవరికి అండగా నిలిచారో కార్యకర్తలకు అన్నీ తెలుసని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నానని ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందని, ఆ హక్కును ఎవరు అడ్డుకోలేరని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. నాగబాబుకు కేబినెట్ హోదా విషయంలో ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని, ఈ నిర్ణయం వెనుక ఉన్న నిబంధనలు, కారణాలు, బాధ్యతలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత కావాలని, పదవులు, హోదాలు తర్వాతి విషయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. లేదంటే ఇలాంటి నిర్ణయాలపై రాజకీయంగా ప్రజల మధ్య మరింత చర్చ జరుగుతుందని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.